ఉత్తరాంధ్ర ఆలయాల్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. నిన్న శ్రీకాకుళం జిల్లాలో, ఇవాళ విజయనగరం జిల్లాలో వరుస చోరీలు భక్తుల్ని కలకలం. నిన్న శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఈ రోజు విజయనగరం జిల్లా బొండపల్లిలో దొంగల బీభత్సం చేశారు. బొండపల్లిలో పక్కనే ఉన్న 2 దేవాలయాల్లో చోరీ చేశారు. హుండీలు పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల్ని కూడా ధ్వంసం చేశారు దొంగలు. ఆలయం లోపలున్న సీసీ కెమెరాలో ఈ చోరీ మొత్తం కూడా రికార్డ్ అయింది. లక్ష్మీనారాయణ ఆలయం, భ్రమరాంబిక మల్లికార్జున, మాధవలింగేశ్వర ఆలయంలో ఈ చోరీలు జరిగాయి. ఆలయాల్లోని హుండీలను ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. వాటిని పగలగొట్టి డబ్బులు తీసేసుకున్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కూడా భారీ చోరీ జరిగింది. ఆలయంలోని బంగారు ఆభరణాలు, హుండీలు ఎత్తుకెళ్లిపోయారు. 10 లక్షల రూపాయల సొత్తు కూడా చోరీకి గురైంది. సీసీ కెమెరా వైర్లు కట్ చేసి మరీ ఈ చోరీకి పాల్పడ్డారు దుండగులు. వారం రోజుల క్రితమే నంద్యాల జిల్లా చాగలమరి మండలం మద్దూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇలాగే భారీ చోరీ జరిగింది. స్వామివారి ఆభరణాలు కాజేసి నకిలీవి పెట్టిన ఆలయ అర్చకుడు కిషోర్, మాజీ ఈవో భాగవతం అది తెలిసిన వెంటనే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ల దగ్గర నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన వెండి ఆభరణాల్ని రికవర్ చేశారు. ఆలయాల్లో వరుస చోరీలకు సంబంధించి మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ ద్వారా మరింత సమాచారం ఇస్తారు. కోటేశ్వరరావు, ఓవైపు సంక్రాంతి పర్వదిన సందర్భంగా అందరూ కూడాను ఆనందంగా ఉండి భక్తులు అందరూ కూడాను స్వామివారిని దర్శించుకొని పెద్ద ఎత్తున పండుగ చేసుకుందాం అనుకునే క్రమంలో బొండపల్లిలో 2 ఆలయాల్లో జరిగినటువంటి చోరీ ఇప్పుడు భక్తులను తీవ్రంగా మనోభావాలను దెబ్బతీసే విధంగా కనిపిస్తుంది. లక్ష్మీనారాయణ ఆలయం, అదేవిధంగా భ్రమరాంబ మల్లికార్జున మాధవేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీలు కలకలం రేపుతున్నాయి. రెండు ఆలయాలకు కూడా దొంగలు చొరబడి హుండీలు పగలగొట్టి హుండీలో డబ్బులు పట్టుకెళ్లారు. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతానికి అర్ధరాత్రి జరిగినటువంటి ఈ దొంగతనం తెల్లవారి ఉదయం భక్తులు వెళ్లేసరికి బయటకు వచ్చింది. వెంటనే పోలీసులు కూడా వచ్చి సీసీ ఫుటేజ్ ని కూడా చూడటం జరిగింది. అయితే ఇదంతా స్థానికులు చేశారా లేకపోతే బయట నుంచి ఎవరు వచ్చారనే కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అదేవిధంగా గత నెలలో కూడాను రామతీర్థం సమీపంలో ఉన్నటువంటి దేవునివాడ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో కూడా చోరీ జరిగింది. అదేవిధంగా పక్కన నుండి సత్యనారాయణ స్వామి ఆలయంలో కూడా చోరీ జరిగింది. ఈ విధంగా వరుస దొంగతనాలు, ఆలయంలో జరుగుతున్న దొంగతనాలు భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులకు, తీవ్ర మనోవేదనకు గురి చేసేలాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జరుగుతున్నటువంటి దొంగతనాల పైన పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పుడు కూడా దొంగతనాలు అరికట్టడంలో కొంత ఇబ్బంది తలెత్తుందని చెప్పొచ్చు. రైట్ కోటేశ్వరరావు, ఇటీవల కాలంలో వరుసగా ఆలయాల్లో జరుగుతున్న దొంగతనాలు భక్తులని కలవరపాటుకి గురి చేస్తున్నాయి. కొన్ని దొంగతనాలు ఇంటి దొంగలే చేస్తుంటే మరికొన్ని దొంగతనాలు బయట దొంగలు కూడా చేస్తున్నారు. ఆలయాల్లో హుండీలు ఎత్తుకెళ్లిపోతున్నారు, దేవుడు నగలు సైతం ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇలాగే ఇప్పుడు వరుసగా జరిగిన 2 దొంగతనాలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. విజయనగరం, శ్రీకాకుళంలో 2 ఆలయాల్లో వరుస దొంగతనాలు ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి.